నమస్తే అండి. శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారి చక్రవాకం నవలకి స్వాగతం అండి. 18వ భాగానికి స్వాగతం. కపాలేశ్వర, నువ్వైనా కరుణించవయ్యా. నా వెర్రిగాని ఈ బాధలన్నీ పడలేకనే నీవు భిక్షువయ్యావు. నీ పార్వతికి తీసిపోని అభిమానవతయ్యా నా రాణి. సమయ సందర్భాలెరుగని అలుకలు అభిమానాలు ఎందుకో ఈ ఆడవాళ్లకి. మద్రాసులో ఉండగానే ప్రముఖ పత్రికలో తనకై తండ్రి వేయించిన ప్రకటన చూసి నవ్వుకున్నాడు కిరణ్. అంతలోనే అదే పేజీలో కొట్ట వస్తున్నట్లు కనిపిస్తున్న వధూవరుల ఫోటో చూసి క్షణకాలం నిశ్చేష్టుడే అయ్యాడు. మనస్సు అలివిగాని అనిర్వచనీయమైన బాధతో ఆక్రోశిస్తూ మెలికలు తిరిగిపోయింది వరుడు దివాకర్, వధువు దేవరాణి. రాణి, ఎంత పని చేశావు, ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నిస్తూ మతిమాలి రోధించాడు. ఛీ, ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ అర్థం లేని అన్వేషణ. రాణి ఎందుకో నాపై విరక్తి పెట్టుకుంది. లేదా నాలాగే చూసి చూసి వేసారి మరొక యువకుని చూసి వివాహమాడి ఉంటుంది. ఎవరో ఆ అదృష్టవంతుడు. పోని ఎవరైతే నాకే, ఎక్కడో ఒకచోట ఇద్దరు సుఖంగా ఉండాలి అంతే. కానీ చచ్చే ముందు ఒక్కసారి రాణిని రాయుడు గారిని కలుసుకోవాలి. ఎందుకు ఇలా జరిగిందో వారి ముఖతః యథార్థం వినాలి. 7-8 నెలలుగా తన జాడ జవాబులు ఎవరికీ తెలియనీయకుండా ఉపేక్షిస్తూ వచ్చిన కిరణ్ నేడు శ్రద్ధగా ఉత్తరాలు రాశాడు అందరికీ. డియర్ గోపాల్, నీ సలహా సహకారాలతో ప్రారంభించబడిన నా అన్వేషణ ముగిసే సూచనలు లేవు. కానీ త్వరలోనే ముగేకలదని అంతరాత్మ చెబుతున్నది. ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. నా ఆ ప్రణయ వృత్తాంతం అసంపూర్ణ ప్రణయగాథగానే సమాప్తి చెందింది. ఇవి నా మాటలు కావు, ఒకప్పుడు దేవరాణి చెప్పినవే. ఆమె ఏ మాట అన్నా, ఏ జోస్యం చెప్పినా జరుగుతుంది అవని. కానీ అప్పట్లో నేనే అర్థం చేసుకోలేక ఆమెను తూలనాడాను. అప్పుడే నాకు కొంత సహనం ఉంటే ఈ విషాదగాథ జరగకపోవునేమో. రాణి కోసం పరితపిస్తూ సుఖశాంతులకు దూరమైన నేను ఎప్పుడేమవుతానో తెలియదు. అందుకే ఇప్పుడే రాసేస్తున్నాను. రాణి లేని నా జీవితం అనవసరం. ఇహలోకవాసిని అయిన ఆమెను చేరినప్పుడే నా ఆత్మగా శాంతించగలదు. నా ఆయు ప్రమాణం అంతమవబోతున్నదని, ఇక ఇట్టే రోజులు ఉండనని ఏదో అదృశ్య శక్తి పదే పదే నా ఎదుట నిలిచి ఘోషిస్తున్నట్టు అనుభవం అవుతున్నది. అదే నిజమైతే ఆఖరి క్షణంలో ఎవరిని తలుచుకుంటానో తెలుసా? దైవంతో పాటు మిమ్మల్ని. పునర్జన్మ అనేది ఉంటే నీవే నా ప్రాణ స్నేహితుడు కావాలని, రాణియే నా జీవన సహచరిణి కావాలని, అమృతాంగ తరంగిణి ఇంద్రాణే నాకు మాతృమూర్తి కావాలని నా ఉనికిని బుద్ధిపూర్వకంగానే తెలియపరచలేదు. తెలుసుకోవటానికి ఇబ్బంది పడకు, బాధపడకు. అదృష్టముంటే కలుపుతాడు దైవం తిరిగి, అంతే. ప్రియమిత్రుడు వర్మ. శ్రీమతి కమల శ్రీ జగపతి వర్మ గార్లకు కిరణ్ వ్రాయినది. మీకు వ్యక్తుల కంటే ప్రాణాల కంటే ధనమే ప్రధానం. మీరే డబ్బే మీరు చేసిన కుచ్చేష్టితాలన్నీ నాకు తెలియకపోలేదు. మీకు నాకంటే, నా సుఖం కంటే మీ అధికారము, మీ ధన పిపాసే ముఖ్యమయ్యాయి. మంచిది, అందుకే నిష్క్రమిస్తున్నాను. మీ కుటుంబం నుండే కాక మీ వంటి మూర్ఖులతోనే నిండి ఉన్న ఈ ప్రపంచం నుండి నిష్క్రమించాలని ఆలోచిస్తున్నాను. నా కోసం వృధా ప్రయత్నాలు చేసి నష్టపోకండి. మీ పత్రికా ప్రకటనలు చూశాను. నేనిక దక్కినా బతకను, చచ్చినా మీకు తెలియదు. ఎక్కడో ఏమోలో దిక్కు లేకుండా. సరే, ఆ విషయం మీకు అనవసరం. మీకు డబ్బు కావాలి కదా, తీసుకోండి. నేను ఉద్యోగం చేసినప్పటి నుండి ఎంతో డబ్బు వెనుకబడింది. అది కాక ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బుతో సంతోషించండి. నాకు మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీ ప్రపంచము వద్దు. మీ బోటి స్వార్థపరిత నీచ హృదయులున్నంతకాలం యువలోకం బాగుపడదు. మీ కుతంత్రాలు విషవాయువులు చేరలేని ఉన్నతమైన తావుకై అన్వేషిస్తున్నాను. చక్రవాక పక్షి విషయం తెలుసు కదా మీకు. దానికి ఈ భూమి మీద నీరు పనికిరాక వర్షాగమనం కోసమే పరితపిస్తుంది. నా ఈ విషాదగాథ మీ ఒక్కరికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక గుణపాఠం కావాలి. కిరణ్. శ్రీమతి జానకీదేవి, అనవసరమే అయినా అన్నీ అనవసరం అనుకుని ఒక మాట చెప్తున్నాను. ఇంతగా మా అందరినీ బాధపెట్టి నువ్వు బావుకున్నది ఏమిటి? అవయవాలను పోగొట్టుకొని పుణుక్కుంటున్నావు. ఎందుకా కర్మ? ఇకనైనా తిన్నగా బతుకు. నీ వంటి వాళ్లకు ఇంద్రాణి చెల్లెలైనందుకు బాధపడుతున్నాను. నాకు ఆమె బంధువైనందుకు గర్విస్తున్నాను.
చిన్నదైనా ఆమె శుశ్రూష చేస్తే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఇంతకు ఆమె ఎక్కడుందో తెలియదు. లేకుంటే స్వయంగా నేనే ఆ తల్లి పాదాలు తాకి ధన్యుడినయ్యేవాడిని. కిరణ్. తిరుపతి వెంకటేశ్వర, కోట్లాది భక్తుల కోరికలను తీర్చే దయామయుడవు. నా కోరిక నీకు వినిపించటం లేదా? అవునులే. లక్ష్మీదేవికి దూరమై బతుకుతున్న నువ్వు నా కోరిక నేను తీర్చగలవు? కిరణ్ చేసిన ఆ సవాలు వినిపించి ఉంటుంది ఆ కలియుగ వైకుంఠవాసునికి. ఆలయం నుండి వచ్చి అర్ధరహితంగా కొండలపై తిరుగుతున్న కిరణ్కు హఠాత్తుగా అతి సామీప్యంలో సన్నగా తీయగా చక్రవాకరాగ కీర్తన. తన మనసు దేనికై పరుగులిడుతున్నదో, తన పంచప్రాణాలు ఏ పాటకై పరితపిస్తున్నాయో, తన హృదయం ఏ కంఠస్వరం విని అతి మధురంగా స్పందిస్తుందో అదే కీర్తన, అదే పాట వినవస్తున్నది. ఒక లిప్తకాలం అయోమయమైపోయింది కిరణ్కు. ఇది కళ, నిజమా లేక యథార్థమా, మనస్సు భ్రమిస్తుందా అని ఆలోచనలో పడ్డాడు. కాదు, నిజమే. అదే పాట, అదే కంఠం, అవే శృతి గమకాలు. కూర్చున్న తావు నుండి లేచి మెల్లగా ఆ పాట వినవస్తున్న దిశగా నడక సాగించాడు. రమణీయ ప్రకృతిలో నిర్జనంగా ఉన్న చోట ఒక నల్లని కారు ఆగి ఉంది. అప్పుడే కారెక్కుతున్నాడా యువకుడు. అతడు దివాకర్. ఒక్కసారిగా కిరణ్ తనువు ప్రాణము కూడా ఉలిక్కిపడ్డాయి. దేవరాణి కారులో ముందే ఎక్కింది కాబోలు. ముందుకు పడబోతున్న పాదాన్ని అప్రయత్నంగానే వెనక్కు లాక్కున్నాడు కిరణ్. అంతరంగంలో ఇంతకాలంగా అణిగిపోయిందనుకున్న బాధ ఒక్కసారిగా సముద్రపు పోటులాగా వెత్తుగా పొంగి హోరెత్తసాగింది. గిరుక్కున్న వెనక్కు తిరిగాడు. భార్యాభర్తలిద్దరూ కులాసాగా తిరుగుతుంటే తాను ఏ మొహం పెట్టుకొని వాళ్ల మధ్యకు వెళ్ళటం, భర్త ఎదుట భయ మొహమాటాలతో దేవరాణి తనను గుర్తించినట్లుగా నటిస్తే, అయినా ఇన్నాళ్లకు ఇన్ని జరిగాక తిరిగి ఇద్దరూ చూసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో తన మాట అటుంచి దేవరాణి మనస్సులో ఎటువంటి తుఫాను రేగుతుందో భర్తకు కూడా అనుమానం కలగవచ్చు. ఏ విధంగానైనా తనే తన ఉనికి రాణికి హానికరమే కావచ్చు. అటుంచి ఆనందంగా ఉన్న జంటను నిర్మల హృదయంతో నిర్వికార దృష్టితో చూడటానికి తానేమీ తాపసోత్తముడు కాడు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను వీక్షించిన వీడిన ఋషీశ్వరుడు కాదు, సామాన్య మానవుడు. షడ్రుచుల భోక్త, రుధిర మాంసపూరితమైన మనిషి. అవును, తన ఆలోచనలకు తానే బాధగా నవ్వుకున్నాడు కిరణ్. కిలకిలలతో తన ఎదుట నుండే దూసుకుపోయిన కారును కన్నెత్తిని చూడకుండా అతడి అంతరంగం అంగీకరించలేదు. రాణిని చూసి మాట్లాడటానికి, అసలు విషయం తెలుసుకోవటానికి మనస్సు అంగీకరించలేదు. కారణం తెలియనిదే చావటానికి మనసు ఒప్పడం లేదు. ఎలా, ఏం చేయను? నివాసం చేరిన కిరణ్ దైద్వీభావాలతో సతమతమైపోసాగాడు. రోజులు గడుస్తున్నాయి. అతడి మనసు ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ కారు, ఆ నెంబరు, ఆ పాట, ఆ కిలకిలలు పదే పదే గుర్తుకు వచ్చి అతడి మనస్సును పిండి చేయసాగాయి. పూర్వం కంటే పిచ్చివాడుగా ధ్యేయరహితుడిగా మారిపోయాడు కిరణ్. ప్రతి సాయంత్రం ఆ కారు ఆ దారిని వెళ్లే వరకు తన మేడ మీద నిల్చుని నిరీక్షించటం అతడికి ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఒక్కనాడు అతడి నిరీక్షణ సఫలం కాలేదు. ప్రతిదినం దివాకర్ ఒక్కడు మాత్రమే అందులో కనిపిస్తున్నాడు. ఒక క్లిష్టమైన వివాదంలో వకీలుగా పనిచేస్తున్న కమలాకరం తన వాది తాలూకు పైకం కోర్టులో జమకట్టవలసిన మొత్తం 10,000 రూపాయలు అపహరించిన విషయంలో కోర్టులో రుజువైన కారణంగా అతడికి ప్లీడర్ పట్ట రద్దు చేయటమే కాక 7 ఏళ్ల కఠిన శిక్ష విధించబడినదని పత్రికలన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించిన వార్త చూసిన జగపతి తల భూమిలోకి కుంగిపోయింది. అదే సమయంలో ఉరుములేని పిడుగులాగా వచ్చిన టెలిగ్రామ్ చూసి కుప్పకూలిపోయాడు జగపతి. అందలి సారాంశం: హైదరాబాదులో ఒక హోటల్లో ఉన్న శ్రీరామ్ తప్పట తాగటం వలన గుండె ఆగి మరణించాడు. జానకి పైకి శోకం నటించింది. అంతిమ ఘడియలలోనున్న కమల దుఃఖించలేదు. అవును, మీ దురాశల వల్ల అష్టైశ్వర్యాలతో సుఖభోగిగా బతకవలసిన కొడుకు మనోవ్యధతో దేశాల పాలయ్యాడు. పెద్ద కొడుకులిద్దరి కుచ్చేష్టలను చూస్తూ వారించకపోగా ప్రోత్సహించిన మనకు ఈ కడుపు కోత తప్పదు. వాళ్ల దుర్బుద్ధులు వాళ్ళనే తుడిచేశాయి. మన దురాగతాలు మననే కట్టి కుడుపుతున్నాయి. నిశ్చింతగా గడపవలసిన వృద్ధాప్యంలో
తీరని వ్యధను రగిల్చి రాయుడి కుటుంబాన్ని ఊరు నుంచి వెడలగొట్టిన పాపం ఊరికే పోతుందా? మీకు సహకరించిన పాపఫలం ఇన్నాళ్ళు ఈ మంచంలో పడి తీసుకుంటూ అనుభవించాను నేను. అయిపోయింది, నేను పోతున్నాను. ఇంకా మీ పాటలు ముందున్నాయి. కర్మఫలం అనుభవించక తప్పదు అంటూ భర్తను శపిస్తూ పశ్చాత్తాపంతో కుమిలుతూ కన్నుమూసింది కమల. ఒక్కసారిగా జగమంతా అంధకార బంధురమైపోయింది జగపతికి. ఏం చేస్తాం మామయ్య, మన రోజులు బాగాలేవు. ఓదార్పులు పలుకుతూ జానకి శ్రద్ధగా ఆలనాపాలన చూస్తూ చేరదీసింది మామగారిని. జానకి పిట్ట గుప్పెట్లో ఉంది. ఏ క్షణానైనా పీక నులిమేసి మన అడ్డు తొలగించుకోవచ్చు. జగన్ తొందరపడసాగాడు. కొన్నాళ్ళు ఓపిక పట్టు జగన్, ఇంకెన్నాళ్ళులే. ఇప్పుడే అయితే ఎవరికైనా అనుమానం వస్తుంది. జానకి తన సలహాపూర్వక అభిప్రాయం వెల్లడించింది. అది పాయింటే. జగన్ కొంచెంసేపు ఆలోచించాడు. అయినా ఈ ముసలాడు ఇంకా ఉన్నావటే లేకపోయినా ఒకటే. రెక్కలు విరిగిన పక్షి ఎలా ఎగురుతుందిలే. వాడి ప్రాణం తీయటం దేనికి? అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. చిన్న ఉపాయం ఉందిలే. ఫలితంగా 10 రోజులు తిరిగేసరికి జగపతి వీధుల పాలయ్యాడు. నిన్ను గొప్పవాడిని చేసేది డబ్బు, నిన్ను బికారిని చేసేది డబ్బే. అంతా డబ్బే. ఆహాహాహాహా. డబ్బు డబ్బు డబ్బు. అతడెప్పుడు నోరు విప్పినా వచ్చే మాటలు అవి. ఇప్పుడు తెలియని వారు పిచ్చాడు పిచ్చాడు అని దూరంగా భయంతో తొలగిపోతారు. తెలిసిన వారిలో కొందరు జాలిపడతారు, మరికొందరు అసహ్యపడతారు. అతడిని మరీ మరీ వాగించి నవ్వించి వినోదించి రాళ్లతో కొట్టి తరుముతారు పిల్లలు. అర్ధరహితంగా కారుపోతున్న వైపుకే పోనిస్తున్న కిరణ్ దివాకర్ కారు రోడ్డు పక్కన ఆగి ఉండటం చూసి హఠాత్తుగా తన కారు ఆపాడు. ఆ పరిసరాలలో ఎవరూ లేవు. కానీ సమీపంలో నుండి నవ్వుల కిలకలలు వినిపిస్తుండటంతో ఒక స్థిర నిర్ణయంతో ఆ దిశగా నడిచాడు. ఇవాళ దేవరాణిని చూస్తాను, మాట్లాడతాను అనుకున్న అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. కొద్దిసేపు ఆగి తనను తాను సంభాళించుకొని ముందుకు సాగిన అతడికి ఒక పూదోటలో తాము ఆటపాటలతో వినోదిస్తున్న 10-12 మంది యువతులు కనిపించారు. పరీక్షగా చూశాడు కిరణ్. వారిలో దేవరాణి లేదు. ఎవరో అతడు. హఠాత్తుగా కిరణ్ చూసిన ఒక ఆమె ప్రశ్నించింది తక్కిన వారిని. పిచ్చివాడు కాదు కదా? మరొక ఆమె సందేహం. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన కిరణ్ వెనుదిరిగాడు. అంతలో వెనుక నుండి బావగారు అనే సుపరిచితమైన కంఠం వినిపించి వెనుతిరిగి చూశాడు. ఇంద్రాణి ఆత్రంగా తనవైపే పరిగెత్తుకొస్తోంది. బావగారు, ఎంత చిక్కిపోయారు. మీ నడకను బట్టి గుర్తుపట్టగలిగాను, కానీ రూపాన్ని చూసి కాదు. కళ్ళ నీళ్ల పర్యంతరమైంది ఇంద్రాణికి. కిరణ్ స్థితి కూడా అలాగే ఉంది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. రండి, అలా పోయి కూర్చుందాం. అందరికీ దూరంగా పోయి ఇద్దరు ఒక దరుఛాయను ఆసీనులయ్యారు. ఇక్కడున్నారేమిటి? అడిగింది ఇంద్రాణి. విషాద గంభీర హాసంతో జవాబిచ్చాడు కిరణ్. ఎక్కడుంటానో, ఎప్పుడు ఎక్కడుంటానో, ఎందుకుంటానో నాకే తెలియదు. ఎన్ని ఉత్తరాలు రాశాను, ఎన్ని వ్రాశాను, అన్నీ నాకే తిరిగి వచ్చాయి. ఎక్కడుంటున్నారు? ఉద్యోగం చేయటం లేదా? ప్రశ్నపై ప్రశ్న కురిపించింది ఇంద్రాణి. లేదన్నట్లుగా తల అడ్డుగా ఆడించాడు కిరణ్. ఆ రోజున నా గదిలో ఉత్తరం ఉంచి వెళ్ళావు. అది చూసుకున్నాక దేశం మీద పడ్డాను. మళ్ళీ వెళ్ళలేదు. అయ్యయ్యో, ఆ ఉత్తరం కాదండి, అది ఏనాటి మాట. ఆ తర్వాత ఎన్నో ముఖ్య సంగతులతో ఎన్నోసార్లు రాశాను. ఒక్కటైనా మీకు అందకపోతుందా అనే ఆశతో. దురదృష్టవంతులం, నిట్టూర్చింది ఇంద్రాణి. దురదృష్టవంతుడిని నేను, అంతే. పోని నువ్వు రాణి, నాకు కావలసిన ఇద్దరు ఎక్కడో చోట క్షేమంగా ఉన్నారు, అంతే చాలు. కానీ తెల్లబోయి చూసింది ఇంద్రాణి. ఏమిటి బావగారు మీరు మాట్లాడేది? ఏముంది, రాణి పెళ్లి ఫోటో చూశాను, సంతోషించాను. సరే, నువ్వు కనిపిస్తూనే ఉన్నావు, అదే తృప్తి. కానీ నా బాధ ఒక్కటే ఇంద్రాణి. ఆమె ఎందుకిలా చేసింది? ఆమెకు నేను చేసిన లోటేమిటి? ఈ ఒక్క విషయం ఆమె నుండే తెలుసుకుందామని మాత్రమే ఇంకా ఈ జీవితం ఇలా కొనసాగిస్తున్నాను. లేకుంటే ఏనాడో ముగించేవాడిని. ఇంద్రాణి చూపులలో తరిగిపోతున్న భావాలకి భాషకి లిపి అందలేదు. తిరిగి కిరణ్ అన్నాడు. ఒకనాడు తిరుపతి కొండల మీద దివాకర్ని చూశాను. అందులో నుండి సన్నగా దేవరాణి పాట వినవస్తున్నది. భార్యాభర్తల నడుమకు అనాలోచితంగా వెళ్ళేవాళ్ళు ఎటువంటి ఇబ్బందుల పాలవుతారోనని నా ప్రయత్నాన్ని విరమించుకుని కలుసుకోకుండానే వెనుదిరిగాను. కానీ యథార్థం తెలుసుకోకుండా చావటానికి మనస్సు ఇచ్చగించటం లేదు.
అందుకే తిరిగి అన్వేషణ ప్రారంభించాను. ఈవేళ హఠాత్తుగా ఇక్కడ కనిపించడంతో ఇక మనస్సును నిగ్రహించుకోలేక ఇలా వచ్చాను. ఇంతకీ ఆ కారు? అతడి ప్రశ్న అర్ధోక్తిలోనే ఆగిపోయింది. ఆ కారు మా వారిది. మరి? బరువైన నిస్సహాయక పూర్వక నిట్టూర్పును వదిలింది ఇంద్రాణి. చెప్పవలసినవి చాలా ఉన్నాయి, రండి మా ఇంటికి అంటూ లేచింది ఇంద్రాణి. మారు మాట్లాడకుండా అనుసరించాడు కిరణ్. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాము. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.